మెగానే టీవీ. కొద్ది రోజుల క్రితం నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా ముంబైలో భారీ ఎత్తున విద్యార్థి ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో పోలీసులు కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని ఒక పోలీసు వ్యాన్లో తీసుకెళ్తున్నారు. అప్పుడు హఠాత్తుగా ఒక యువతి ఎంతో ధైర్యంగా వర్షంలో ఆ వ్యాన్కు అడ్డుగా వెళ్లి నిలబడింది. ఆ దృశ్యం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. ఆమె విద్యార్థులకు మద్దతుగా అలా ధైర్యంగా నిలబడటం చూసి ఎంతో మంది సెలబ్రిటీలు సైతం ఆమె ఫోటోను షేర్ చేశారు. ఆమె మరెవరో కాదు, 27 ఏళ్ల మోడల్, నటి అయిన రియా యాదవ్. ఈ ఒక్క ఘటనతో ఆమెకు రాత్రికి రాత్రే ఇన్స్టాగ్రామ్లో లక్షలాది ఫాలోవర్లు పెరిగిపోయారు. దేశవ్యాప్తంగా ఆమె గురించి చర్చ జరిగింది. అయితే తాజాగా రియా విపరీతమైన ట్రోలింగ్కు గురవుతుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ గురించి వివాదంపై హాట్ డిబేట్ నడుస్తుంది. దీంతో చిరెత్తుకొచ్చిన రియా సైబర్ పోలీసులను ఆశ్రయించింది. అసలు ఏంటి ఆ వివాదం, రియా ఎవరు, ఆమెను ఎందుకు ట్రోల్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇంటర్నెట్లో ఒకరి ఫేమ్ పెరిగితే అదే స్థాయిలో నెగిటివిటీ కూడా వస్తుంది. రియా యాదవ్కు ఉన్న ఈ కొత్త పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆమె ఇన్స్టాగ్రామ్లో ఎక్స్క్లూజివ్ సబ్స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తుందని కొందరు ప్రచారం మొదలుపెట్టారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి ఆమె తన ఫేమ్ను క్యాష్ చేసుకునేందుకు అభ్యంతరకరమైన కంటెంట్ అమ్ముతుందని, దీని ద్వారా ఏకంగా 10 లక్షలకు పైగా సంపాదించిందని దారుణమైన రూమర్స్ క్రియేట్ చేశారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగు, సైబర్ బుల్లింగు విపరీతంగా పెరిగిపోయింది. తనపై వస్తున్న ఈ దుష్ప్రచారాన్ని చూసి రియా యాదవ్ తీవ్ర ఆవేదనకు గురైంది. వెంటనే ఆమె ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఈ రూమర్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది. తాను ఎలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ ద్వారా డబ్బులు సంపాదించడం లేదని, అసలు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాకు బ్యాంక్ అకౌంట్ లింక్ కూడా చేసి లేదని ఆమె కుండ బద్దలు కొట్టింది. ఈ సబ్స్క్రిప్షన్స్ ఫీచర్ ద్వారా తాను ₹1 కూడా తీసుకోలేదని ఆమె స్పష్టం చేసింది. కేవలం విద్యార్థుల పక్షాన నిలబడి మంచి చేయాలనే ఉద్దేశంతోనే తాను ఆ రోజు పోలీస్ వ్యాన్ను అడ్డుకున్నానని, దీని ద్వారా డబ్బులు సంపాదించాలనే చెత్త ఆలోచన తనకు లేదని ఆమె తీవ్రంగా మండిపడింది. అయినప్పటికీ కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమెను టార్గెట్ చేస్తూ పదే పదే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుండటంతో రియా యాదవ్ న్యాయ పోరాటానికి దిగింది. మహారాష్ట్ర సైబర్ పోలీసులను ఆశ్రయించి తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఆన్లైన్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేసింది. తనను ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్లో వేధింపులకు గురి చేస్తున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సైబర్ సెల్ అధికారులను కోరింది. దీంతో ఆమెపై అబద్ధాలు ప్రచారం చేసిన ఫేక్ అకౌంట్ల వెన్నులో ఇప్పుడు వణుకు పడుతుంది. రియా యాదవ్ నిరసనకారిని మాత్రమే కాదు, నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం మ్యూజిక్ వీడియోల్లో నటించింది. రియా హసత్ అనే పేరుతో ఓ పర్సనల్ బ్రాండ్ ద్వారా బట్టలు విక్రయిస్తుంది. మొన్నటి వరకు ₹140 నెలవారీ రుసుముతో సబ్స్క్రిప్షన్స్ ఉంచిన ఈమె ఇప్పుడు విమర్శలు రావడంతో దానిని పూర్తిగా తొలగించింది. ఇక ట్రోలింగ్ విషయంలో ఆమెకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి రియా థ్యాంక్స్ చెప్పింది. తనపై మరెవరిపైన నెగిటివ్ సైబర్ వేధింపులకు సంబంధించిన పోస్టులు కనిపిస్తే వాటిని రిపోర్ట్ చేయండి అని సూచించింది. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ఓ అభిప్రాయం ఏర్పరచుకోండి అంటూ చెప్పుకొచ్చింది. పౌరుల హక్కుల కోసం నిలబడటంతో పాటు తోటి పౌరుల పట్ల బాధ్యతతో వ్యవహరించడం కూడా అంతే ముఖ్యమని తెలిపింది. తాను తీసుకున్న యాక్షన్ కూడా అలాంటిదే అని, సత్యమేవ జయతే అని రియా యాదవ్ పోస్టు పెట్టింది. సోషల్ మీడియాలో ఒక వార్త ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతుందో దాని వెనక ఉన్న అబద్ధాలు కూడా అంతే వేగంగా వ్యాపిస్తాయి. నీట్ విద్యార్థులకు అండగా నిలబడిన ఒక యువతిపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం నిజంగా బాధాకరం. ఈ ఘటనతో సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వార్తను గుడ్డిగా నమ్మకూడదని మరోసారి రుజువైంది.